మొన్న రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ EU సమాఖ్యకి సంబంధించిన ప్రముఖుల్ని ఆహ్వానించడం జరిగింది భారత ప్రభుత్వం. అందులో ప్రధాని మోదీ గారు ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానం పలికి వాళ్ళ పక్కనే వాళ్ళని కూడాతో పాటు కూర్చొని తిలకించారు. అయితే భారత యొక్క సత్తాను చాటడానికి వాళ్ళని పిలిపించారేమో అనుకున్నాం, కానీ తద్వారా వాళ్ళతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటూ వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దిశగా భాజపా ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పాలి. ఒక్కసారి మొన్న ఉర్సులా గారు రిపబ్లిక్ డే సందర్భంగా భారత్ను ఏ విధంగా అభివర్ణించారో మనం చూసాం. అలాగే మరొక్కసారి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ వాణిజ్యపరమైన ఉన్నా కూడా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ఉర్సులా వ్యాఖ్యానించారు ఈ మహిళ. సో అంటే ఏదైతే ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీలు రూపాయి మారక విలువతో పోల్చితే 250, 260, 150 పైచిలుకు రూపాయి వాల్యూ ఉన్నవి కూడా ఉన్నాయి, కానీ కేవలం డాలర్నే ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటారు? ప్రపంచ వాణిజ్య సత్సంబంధాలకు సంబంధించి కేవలం అది కూడా US డాలర్నే. ప్రస్తుతం US డాలర్ విలువ రూపాయి 91 రూపాయలుగా ఉంది. అయితే దాన్నే ఎందుకు తీసుకోవాలి? యమన్ ఉంది, యమన్ తీసుకుంటే దగ్గర దగ్గర 250 రూపాయల పైచిలుకే ఉంటుంది దాని విలువ, 1 రూపాయి విలువ. ప్రతిదీ కూడా అంటే US కన్నా ఎక్కువ ఉన్నవి కూడా ఉన్నాయి, కానీ దాన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు? దీనిపై భారత్ ఈ విధమైన అడుగులు వేస్తోందని కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా హల్చల్ అవుతుంది. మేబీ అది వాస్తవం అయితే మంచిదే, ఎందుకంటే బంగారం కేవలం అమెరికా యొక్క దుర్బుద్ధితో, అమెరికా చండశాసనుడిగా నేనే ప్రపంచాన్ని పరిపాలించాలి అనే ఉద్దేశంతో, అగ్రరాజ్యంగా మేమే పెద్దనగా ఉండాలనే ఫీలింగ్తో సుంకాలు విధించడం, రకరకాల ఏదైతే గోల్డ్ బలంగా ఉన్నారో ఆ గోల్డ్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిన్నటి గోల్డ్ మారక విలువ ఒక్కసారి చూస్తే 10 గ్రాముల విలువ 1,62,000 ఉంది. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఉందా? 70-80 వేలుగా ఉన్న తులం బంగారం యాక్చువల్గా అయితే 11.64 గ్రాములు ఎంతో ఉంటుంది. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో 10 గ్రాములు కానీ దాన్ని సెట్ చేశారు. బట్ 10 గ్రాములు కూడా చూస్తే 70-80 వేలది కాస్త 1,62,000 వెళ్తుంది. వెండి కూడా భయంకరంగా పెరుగుతోంది. ఎందుకు కేజీ వెండి 3 లక్షల పైన దాటుతుందంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి? 700-800 10 గ్రాములు ఉండే వెండి ఈరోజు 3,000 పైచీలకు పలుకుతోంది. అంటే వీటన్నిటిని కట్టడి చేయడానికి డాలర్ వాల్యూని తగ్గించాలి, ఒక ప్రత్యేకంగా ఒక కరెన్సీని తీసుకురావాలి. దీనికి సంబంధించి భారత్ EU సమాఖ్యతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది. త్వరలో రష్యా, భారత్, చైనా ఈ 3 కలిసి కూడా ఒక కలిసికట్టుగా వచ్చి డాలర్ వాల్యూని తగ్గించి ఒక ప్రత్యేకమైన కరెన్సీని వాల్యూ పెంచేలాగా ప్రయత్నం చేసే భాగంగా ఒక్కొక్కటిగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక్కసారి ఈ వార్త ఒకసారి మనం చూస్తే, కుదిరిన చారిత్రక ఒప్పందం ఎందుకన్నారంటే భారత ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన ప్రభుత్వాలు ఉన్నాయి. అవి పివి నరసింహరావు గారు లాంటి మహానుభావులు వచ్చిన తర్వాత కొన్ని ఏవో చేసే, కానీ తర్వాత అంతకుముందు ఏంటంటే పూర్తిగానే, అంటే పూర్తి స్థాయిలో అనలేము, కానీ చాలా ఉన్నాయి దాంట్లో లోటుపాట్లు, ఒక వర్గానికి ఫేవర్గా చేసేవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ చారిత్రక ఒప్పందం ఎందుకన్నారంటే ఇంతకుముందు ఎవరు ఎందుకు చేయలేదు, భారత్ని ఎందుకు అలాగే ఉంచేశారు? ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐరోపా కార్లు, మద్యం, చౌక, ఏదైతే రకరకాల స్కాచ్లు, గీచులు అవి ఇవి చాలా కాస్ట్, అమ్మో ఒక్కొక్క బాటిల్ ఎంత కాస్టా అనుకుని సామాన్యుడికి అందుబాటులో లేనివన్నిటి కూడా కారులు, మద్యం కూడా చౌకకు తీసుకొచ్చే ప్రయత్నం. మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం, ఎస్, మనకు నచ్చిన వాళ్ళకి, మనకు మంచి రేటు పలికే వాళ్ళకి, రైతులకి ఉపయుక్తంగా ఉండే వాటికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేయబోతున్నారు. భద్రత, రక్షణ రంగంలోనూ బంధం బలోపేతం, మెయిన్ ఇది కీలకం. భద్రత, రక్షణ రంగం అంటే సరిహద్దు భద్రతతో పాటు అంతర్గతంగా ఉండే భద్రత కానీ, రక్షణ రంగం ఒక కవచం ఏర్పరచుకోవడం కానీ, దాంట్లో అధునాతన టెక్నాలజీ వాడుకోవడం కానీ ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు సై, ఎందుకంటే మొన్న ట్రంప్ దుర్మార్గుడు ఏం చెప్పాడంటే భారతీయ టెక్ దిగ్గజాలను ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకండి, ఇప్పటివరకు ఉన్న వాళ్ళు చాలు, ఇకపై ఎవరు కూడా భారత సంతతిని కూడా తీసుకోకండి అని కూడా హుకుం జారీ చేశాడట. ఈ నేపథ్యంలో భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు కూడా EU సమాఖ్య సిద్ధంగా ఉంది. చరిత్రలోనే భారీ ఒప్పందం మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఇంతవరకు అంటే భాజపా ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా, ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచి కూడా చూసుకుంటే ఇటువంటి చారిత్రక ఒప్పందం ఇదే మొదటిసారి. అంటే వాళ్ళకి ఒక సర్వే, ఒక రిపోర్టు, దానికి ఒక టీం ఉంటుంది. PMO ఆఫీసు ఎలాంటి టీం అంటే దిగ్గజాలు, IASలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్,
చాలా అవపోసన పట్టిన మేధావులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ విధమైన ఫైల్ అన్ని మూవ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే మోదీ స్టేట్మెంట్ ఇస్తారు. ఆషామాషి స్టేట్మెంట్ ఇది కాదు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సులా మేడం, ఉర్సులా గారు ఈ విధంగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా యాంటోనియో కోస్టా అంటే ఈయన ఉర్సులా వాండెర్ అనే ఆనందాన్ని పంచుకుంటున్న ప్రధాని మోదీ. చూడండి, మనకి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ అవుతుంటాయి. ఇప్పుడు మోదీ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా అమెరికా లాంటి దేశస్తులు కొంతమంది ఇబ్బంది పడితే బిల్డప్ ఇస్తే రష్యాలో మిగతా అందరూ కూడా చేతులు కలుపుకుంటూ కరచాలనం చేసుకుంటూ ఆలింగనం చేసుకునే పరిస్థితి. దట్ ఈజ్ మోదీ. ప్రపంచ దేశాలు ఊరికే భారత ప్రభుత్వ సొమ్ముతో తిరుగుతున్నాడని చెప్పి కొంతమంది ఈ యాంటీ భాజపా వాళ్ళు స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది చెంపపెట్టు, నిజంగా చెంపపెట్టే, ఊరికే తిరగలే. ఆయన తామర్దిన్రాబాయి నేనని చెప్పి రుబాబు చేసి ఈ రోజుల్లో దేశ ప్రధానికి సంబంధించిన ఒక్కడంటే ఒక్కడు కూడా లేడంటే వాళ్ళ బ్రదర్స్ కూడా, ఒక ఆయన ఒక చిన్న షాప్ మెయింటైన్ చేస్తాడు, ఒక ఆయన గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగి, వాళ్ళు అలాగే జీవనం సాగిస్తున్నారు. అది కదా మోదీ గారు అంటే. సరే, విషయం వేరే టాపిక్లో వెళ్తుందేమో కానీ ఒకసారి ఇక్కడ చూద్దాం. భారత్ తన చరిత్రలోనే అత్యంత భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చరిత్రలోనే, ఇక్కడ అండర్లైన్. ఇది ఐరోపా మార్కెట్లను మన రైతులకు, చిన్న పరిశ్రమల వారికి మరింత చేరువ చేస్తుంది. తయారీ, సేవా రంగాల్లో అవకాశాలు కల్పిస్తుంది. భారత్ ఐరోపాల మధ్య పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది. నూతన ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని సృష్టిస్తుంది. సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది కేవలం వాణిజ్య ఒప్పందమే కాదు, సంపదను పంచుకునే బ్లూ ప్రింట్. అంటే ఏదైతే ఒక ఇంటికి కానీ ఏదైనా మన కన్స్ట్రక్షన్ చేసే ముందు ఏదైతే మన బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటామో అలాంటి ఒప్పందానికి బ్లూ ప్రింట్గా అభివర్ణించారు ప్రధాని మోదీ. ఒక్కసారి వార్త టూకీగా చూద్దాం. భారత్ అలాగే ఐరోపా కూటమి, యూరోపియన్ యూనియన్ దేశ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురుడు పోసుకుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, EU నేతలు ఉర్సులా అలాగే యాంటోనియా సంయుక్తంగా ప్రకటించారు. దీంతో పాటు భద్రతా, రక్షణ రంగంలో బంధం బలోపేతం చేయడానికి. అంటే దేశం కోసం ఆలోచించేవాడు కుటుంబాన్ని కూడా వెంట పెట్టేస్తాడు. ఒక సనాతన ధర్మంలో గొప్ప విషయం ఏంటంటే, చాలామంది సనాతన ధర్మం ఒక దుర్మార్గుడు అన్నాడులేండి, పేరు అనవసరం, సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని అన్నాడు. పక్క రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం, పేరు అనవసరం, వైరస్ అంట. సనాతన ధర్మంలో గొప్పది ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం, పోనీలే అంటాం, వాడి కర్మ వాడు అనుభవిస్తాడులే అంటాం, ఏది జరిగినా మన మంచికే అనుకుంటాం. వీటన్నిటితో పాటు దేశం ఫస్ట్, దేశమే ఫస్ట్, తర్వాతే మతం, తర్వాతే కుటుంబం. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. దేశం మట్టి కోసం ప్రాణాలు సమర్పించే ఇది. అసలు శ్రీశ్రీ గారు అదే అన్నారు కదా, చావన్రా దేశం కోసం, అంతకన్నా గొప్ప పనేముందన్నాడు ఆయన. ఎంత గొప్పది చూడండి. దేశం అంటే ఏంటమ్మా? కొన్ని రాష్ట్రాల కలయిక, కొన్ని జిల్లాల కలయిక, కొన్ని సమూహాల కలయిక, కొన్ని సమాజాల కలయిక. సమాజం అదే దేశం. సో దేశం కోసం ఏదైనా నెక్స్ట్ తరాలకి సెట్ చేసే వెళ్ళిపోవాలని చూస్తున్నారు. రక్షణ, భద్రత ఎందుకు? ఎందుకంటే మన అంతర్గతంగానే డాక్టర్ల వేషంలోనూ, టీచర్ల వేషంలోనూ విషం నింపడానికి సిద్ధంగా ఉన్నారు మనలో ఉండే కొంతమంది దుర్మార్గులు, కొంతమంది మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళందరినీ ఏరివేయకపోతే కష్టం కదా.